ఈరోజు మీకు కీమా రెసిపీ చూపిస్తానండి. దాంట్లో ఫస్ట్ మనం పావు కేజీ కైమా తీసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టానండి. శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అవసరమైతే నీళ్ళు కలుపుకోవాలి. ఇంకా ఇదిగోనండి ఉడుకుతుంది. ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోనండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దించేసి బాగా చల్లార్చుకొని ఫ్రై చేయాలి. చల్లార్చిన తర్వాత ఫ్రై చేస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న కీమా దీంట్లో వేసేయాలి. కీమా దీంట్లో వేసిన తర్వాత కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారింది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆపేసుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కీమా రెసిపీ రెడీ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.